భారతదేశంలో వ్యవసాయం, ఇంజనీరింగ్ మరియు సాంకేతిక రంగాలకు, ప్రాథమిక మరియు వైజ్ఞానిక రంగాల కంటే అధిక ప్రోత్సాహం ఇవ్వవలసిన అవసరం ఉంది. భారతదేశంలో వ్యవసాయం, ఇంజనీరింగ్ మరియు సాంకేతిక రంగాలకు, ప్రాథమిక మరియు వైజ్ఞానిక రంగాల కంటే అధిక ప్రోత్సాహం ఇవ్వాలంట. ఓకే, తీర్మానం. భారతదేశం ప్రాథమిక మరియు వైజ్ఞానిక రంగాల్లో కావాల్సినంత అభివృద్ధి సాధించింది. ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే ఆయన ఏమంటున్నారంటే ప్రాథమిక వైజ్ఞానిక రంగాల కంటే వీళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఏరంటుండే, కానీ ఇవి రెండు అభివృద్ధి చెందినాయి. ఓకేనా, ఈ ప్రాథమిక మరియు వైజ్ఞానిక రంగాలు అభివృద్ధి చెందినాయి కాబట్టి వీటిని వదిలేసి మిగతా వాటి మీద వాడండి అని చెప్పిండా ప్రకటనలో? చెప్పలే కదా. సో వీళ్ళు అభివృద్ధి చెందినాయా లేదని మనకి ఏం చెప్పలేదు కాబట్టి ఫస్ట్ది రాంగ్. నెక్స్ట్, గడిచిన కాలంలో ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక రంగం ప్రోత్సహించబడలేదు. సో ప్రీవియస్ ఇయర్లో వాటికి సంబంధించినటువంటి ప్రోత్సాహాలు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇవ్వమని చెప్తున్నాడు కాబట్టి సెకండ్ది ఏమవుతుందంటే రైట్ అవుతుంది. సెకండ్ది రైట్. సో ఓన్లీ 2 కన్క్లూజన్ ఇస్ కరెక్ట్.